ఓం శాంతి, ఓం శాంతి. సరే, ఈరోజు మనము ఒక రియల్గా జరిగిన ఒక స్టోరీ తీసుకుందాము. మనకు మనసును హీల్ చేసుకోవాలి. హీలింగ్ మెడిటేషన్. మనసును హీల్ చేసుకోవాలి, సంబంధాన్ని హీల్ చేసుకోవాలి, శరీరాన్ని హీల్ చేసుకోవాలి, మన చుట్టూ మన ఇంట్లో ఉన్న వాయుమండలాన్ని హీల్ చేసుకోవాలి. దాన్ని మొత్తం అన్ని హీల్ అంటే కేవలం ఒక శరీరం ఒకటే కాదు, అన్ని హీల్ చేసుకోవాలి. సో ఒకసారి అన్నమాట, అంటే మన మనసుకి ఎంత గొప్ప శక్తి ఉంది అంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అతను చాలా మంచి డాక్టర్. వాళ్ళ ఫ్రెండ్కి ఎంత నమ్మకం అంటే, అతను ఇచ్చే మెడిసిన్తో డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్కి టూ మచ్ తలనొప్పి ఉంటుంది అన్నమాట. ఎలాగంటే ఇంకా తల గోడ కొట్టుకునేంత. అయితే డాక్టర్ ఫ్రెండ్ ఎప్పుడు మెడిసిన్ ఇచ్చినా కానీ ఫాస్ట్గా కాసేపట్లో అతనికి వేసుకోగానే తగ్గిపోతుంది అనమాట. సో ఒకరోజు వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్తారు. ఇతడు తలనొప్పి ఉన్నతను మెడిసిన్ తనతో పాటు తీసుకెళ్ళడం మర్చిపోతాడనమాట. సో సినిమా చూస్తుంటే ఇంకా విపరీతంగా మళ్ళీ తలనొప్పి మొదలైపోయింది. ఎలాగంటే ఏమో అయిపోతుంది. సో డాక్టర్ ఫ్రెండ్ని అడుగుతాడనమాట, నువ్వు త్వరగా మెడిసిన్ ఇచ్చేసే, నాకు తలనొప్పి విపరీతంగా పెరుగుతుంది అని. నేనేం ఇతను సరే అని చెప్పేసి ఇస్తాడు. ఒకటి ఇచ్చి, ఇది కొత్త మెడిసిన్, మింగొద్దు, బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి అని చెప్పాడు. సరే పెట్టుకొని చప్పరించాడు. 15-20 నిమిషాల తర్వాత తలనొప్పి తగ్గిపోయింది. అతను చెప్తాడు, అప్పుడే నువ్వు దాన్ని బయటికి తీయొద్దు, ఉంచు అట్లాగే సినిమా అంతా అయిపోయేంత వరకు అని. సినిమా అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాక, సరే నువ్వు దాన్ని ఉమ్మేసే అని చెప్పేశాడు అనమాట. ఉమ్మాడు. ఉమ్మితే ఏంటి బయటపడింది తెలుసా? డాక్టర్ గారి షర్ట్ బటన్. మా డాక్టర్ కూడా మెడిసిన్ పట్టుకొని తిరగడు కదండి. అందుకని ఏం చేశాడు, ఫ్రెండ్కి తలనొప్పి విపరీతంగా ఉందని చెప్పేసి తన షర్ట్ బటన్ని అలా చేసేసేసి బటన్ ఇచ్చాడనమాట. ఎందుకంటే వీడికి నా మెడిసిన్ కంటే కూడా నా మీద వీడికి నమ్మకం ఎక్కువ అని చెప్పి. సో దీన్ని సైన్స్లో ఏమంటారు అంటే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే పాజిటివ్గా ఒకరి మీద మనకు నమ్మకం ఉంది అంటే అది పనిచేస్తుంది అని చెప్పి. సో అలాగా మెడికల్ సైన్స్ గొప్ప రీసెర్చ్ చేస్తుందన్నమాట. ఇలాంటివి ఎన్ని అద్భుతాలు చేసిందంటే అన్ని అద్భుతాలు చేసింది. సో మెడిసిన్ లేకుండానే, లేకపోతే మెడిసిన్ వేసామని చెప్పితే, ఇలా రకరకాలుగా కారణాలతో బాగైన వాళ్ళు ఫేక్ మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ ఇవ్వలేదు, అలా రకరకాల ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక గ్రూప్కి ఏమో నిజమైన ఇంజెక్షన్ ఇచ్చారు, ఒక గ్రూప్కి ఏమో ఉట్టిగానే శిలను ఎక్కించారు. ఇద్దరికి చెప్పారనమాట, మీకు చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తున్నాము అని చెప్పేసేసి. సో ఎవరికైతే అస్సలు పవర్ఫుల్ మెడిసిన్ ఇవ్వలేదో, ఒట్టిగా సెలైన్ మాత్రమే ఎక్కించారో వాళ్ళు వీళ్ళకంటే కూడా చాలా ఆరోగ్యంగా అయిపోయారు. సో ఇదంతా కూడా మన యొక్క థాట్స్ పైన ఆధారపడింది. సైన్స్ రీసెర్చ్ చేసింది, చాలా కేసెస్లో సక్సెస్ దొరికింది. సో ఇప్పుడు అలాంటిది ఒక రియల్ స్టోరీ ఉంది, మనం చూసిన తర్వాత మళ్ళీ మనం ఆ సంకల్ప శక్తిని మన శరీరం మీద మనము ప్రయోగిద్దాం. ఓకే. మన బ్రెయిన్కి మనం అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంది. రకరకాల కెమికల్స్ని అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. తన మెడిసిన్ తయారు చేసుకునే శక్తి కూడా ఉంది దానికి. సో ఎంతోమంది దీని మీద ప్రయోగాలు చేశారు. వాళ్ళ యొక్క నమ్మకము, విశ్వాసము, వాళ్ళ అనుసారంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాటనే కావచ్చు, సంకల్పమే కావచ్చు, ఔషధమే కావచ్చు, అనేకులకి పనిచేసింది. అక్కడ పనిచేసింది ఏంటి అంటే నమ్మకం అన్నమాట. సో సైన్స్ కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంది, ఏ శక్తి వీళ్ళని బాగు చేస్తుంది అని. ఎందుకంటే కొన్నిసార్లు మెడిసిన్ కరెక్ట్ది ఇవ్వకుండా, కొన్నిసార్లు ఇచ్చి కూడా
పరిశోధనలు చేశారనమాట. సో వాళ్ళు కూడా గమనిస్తారనమాట, మనం అనుకున్న దానికంటే ఏదో ఒక గొప్ప శక్తి ఉంది, ఆ శక్తి వీళ్ళ శరీరాన్ని బాగు చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక 2 గ్రూపుల్ని పెట్టారనమాట. ఒక నిమిషం ఆపాలి. ఈ 2 గ్రూపులకి, ఒక గ్రూప్కి ఏమో నిజమైన మెడిసిన్ ఇచ్చారు, ఒక గ్రూప్కి ఏమో డూప్లికేట్ మెడిసిన్ ఇచ్చారు. అంటే షుగర్ పిల్స్, క్యాప్సూల్లో షుగర్ పిల్స్ లాంటి, షుగర్ లాంటి మెడిసిన్ ఏదో వేసి ఇచ్చారు అంతే, రియల్ మెడిసిన్ వేసి ఇవ్వలేదు. కానీ 2 గ్రూపుల ఆరోగ్యాలు పరిశీలిస్తే 2 గ్రూపుల ఆరోగ్యాలు సేమ్ బరాబర్ బాగున్నాయి అన్నమాట. బరాబర్ బాగున్నాయి, ఈక్వలెంట్గా బాగున్నాయి. సో డాక్టర్కే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఏం జరుగుతుంది, ఇలాగా రియల్ ఇచ్చిన వాళ్ళకి సేమ్ రిజల్ట్ వచ్చింది, డూప్లికేట్ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకి సేమ్ రిజల్టే వచ్చింది, ఏం జరుగుతుంది అని చెప్పి సైన్స్ కూడా చాలాసార్లు హైరాణ పడుతూ ఉందన్నమాట. ఏం జరుగుతుంది అంటే, మన బ్రెయిన్కి చాలా గొప్ప శక్తి ఉంది, తనంతట తనే మెడిసిన్ తయారు చేసుకొని ఈ శరీరాన్ని బాగు చేయడం. 1986లో ఒక అతనికి సైకిల్ మీద వెళ్తున్నారు, తన వెనక ఉన్న 6 ఎముకలు విరిగిపోయినాయి, నరాలు కూడా పనిచేయకుండా అయిపోయాయి. డాక్టర్స్ చెప్పారు, మేము ఏ రకమైన ఆపరేషన్ చేసినా కూడా బాగవ్వడం కష్టము, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బాగవుతుందో లేదో కూడా చెప్పలేము, అలాగే నరాల సిస్టమ్ కూడా చాలా బాగా పాడైపోయింది. ఇంకా అతను ఆలోచించడం మొదలుపెట్టాడు, ఖాళీగా ఉన్నాను, నేను ఆపరేషన్లు గట్రా కూడా చేసుకొని ఏం లాభం లేదు అని. ఇక్కడ ఆపాలి. అతనికి అనిపించింది, కొన్ని పుస్తకాలు చదివాడు, ఏ శక్తి అయితే ఈ శరీరాన్ని నడిపిస్తుందో, అండర్లైన్ పాయింట్, ఏ శక్తి అయితే ఈ శరీరాన్ని నడిపిస్తుందో ఆ శక్తికే ఈ శరీరాన్ని బాగు చేసుకునే శక్తి కూడా ఉంది తప్పకుండా అని అతనికి ఒక లోపల నుంచి ఒక డీప్ ఫీలింగ్ కలిగింది. ఇది రియల్గా జరిగిందండి, రియల్గా జరిగింది చెప్తున్నాను. అతనికి ఒక డీప్ ఫీలింగ్ కలిగింది, కాబట్టి ఆ శక్తిని నేను ఉపయోగించాలి అని చెప్పి అతడు సర్జరీకి వెళ్ళే బదులుగా నేను ఈ ప్రతిక్రియను ఎందుకు ఉపయోగించకూడదు, నాలో దాగి ఉన్న ఆ యొక్క శక్తితోనే నా ఆరోగ్యాన్ని ఎందుకు బాగు చేసుకోకూడదు అని చెప్పి అతడు ఒక 7 వారాల పాటు ఖచ్చితంగా గట్టిగా ట్రై చేశాడనమాట. ఏమని ట్రై చేశాడు, ఒక నిమిషం, ఏమని ట్రై చేశాడు అంటే, పుస్తకాలు చదివి నాలో ఉన్న ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్, ఆంతరిక శక్తి, బుద్ధిమత్తా శక్తిని జాగృతి చేసి అతను ఏం సంకల్పం చేశాడంటే, ఒకటే సంకల్పం, నా యొక్క వెన్నుముక ఆరోగ్యంగా అయిపోయింది, నేను ఆరోగ్యంగా అయిపోయాను, అంతేకాదు నేను చక్కగా లేచి నిలబడుతున్నాను, నడుస్తున్నాను, అంతేకాదు నేను నా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకుంటున్నాను, నా హెల్త్ బాగైపోయింది, నా హెల్త్ బాగైంది. అయితే ముందు 8 వారాల వరకు అతను చేసిన ఆ సంకల్ప శక్తి అయితే పనిచేయలేదన్నమాట, 8 వారాలు. కానీ 7 వారాల వరకు పనిచేయలే. 8వ వారము అలాగ అతను కూర్చొని అదే రోజుకి 3 గంటల పాటు ఒకటే ఆలోచన అంట, ఎలాగో మెడిసిన్ పనిచేయదంటున్నారు, ఎలాగో ఆపరేషన్ పనిచేయదంటున్నారు, నేను ఎందుకు నాలో ఉన్నటువంటి బాగు చేసుకుని, నాకు తెలుసు ఈ శరీరాన్ని నడిపించే శక్తి, అండర్లైన్ పాయింట్, నాకు తెలుసు ఈ శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, ఆ శక్తియే ఈ యొక్క శరీరాన్ని బాగు చేసే శక్తి కలిగి ఉంది, దానికి ఉంది, నాకు నమ్మకం ఉంది అని చదివిన పుస్తకాలతో అనుభవం చేసి పదే నా వెన్నుముక బాగైపోయింది, నేను ఆరోగ్యంగా అయిపోయాను, లేచి నడుస్తున్నాను, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నాను, నేను నార్మల్గా అయిపోయాను, నేను ఆరోగ్యంగా అయిపోయానని అనుకోవడము, ఆ దృశ్యం చూడడము, ఆ విధంగా 7 వారాల వరకు అయితే అతనికి ఏమీ ఫీల్ అయితే కలగలేదంటండి. ఏమో అవుతుందో లేదో, పుస్తకాలు ఏదో రాసింది, ఎంత నిజం ఎంత కాదో ఏమో అని కొద్దిగా డల్గానే, డౌట్ఫుల్గానే ఉండే అంట. కానీ మెల్లగా 8వ వారం రోజు అతనికి తెలియకోకుండానే లోపల నుంచి ఒక శక్తి, ఎలాగైతే ఒక జ్వాలాముఖి బయటకు వచ్చేస్తుంది కదా, అట్లా పగిలి అగ్ని అంతా, అలా లోపల నుంచి అతనికి ఒక చైతన్య శక్తిలో నుంచి ఒక శక్తి, అంటే ఆత్మలో ఉన్నటువంటి, మనసులో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ సంకల్ప శక్తి ఒక లైట్ లాగా, ఒక ఎనర్జీ లాగా, ఒక ఆరా లాగా లోపల నుంచి బయటకు వచ్చేసి ఒక డీప్ ఫీలింగ్ అతనికి కలిగింది. కలిగినప్పటి నుంచి 8వ వారం 10 వారాల 4వ రోజు, 10 వారాలు, 10.5 వారాలు అనుకోండి,
దగ్గర దగ్గర 11 వారాలు అనుకోండి. 11 వారాలకి అతని వెన్నుముక చాలా వరకు బాగయ్యి ఏదో ఇలా నడవడం కూడా మొదలుపెట్టారు. ఇది నిజంగా జరిగింది. ఇతని పేరు జో అన్నమాట. ఇది నిజంగా జరిగింది. ఇంకా అతను నడవడం మొదలుపెట్టారు. అతను ఉద్యోగానికి కూడా వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే ఈ విధంగా ఇతనికి నాకే కాదు ఇలా చాలామందికి జరిగింది అని తెలుసుకొని వాళ్ళందరినీ కలవడానికి వెళ్ళి మీరందరూ కూడా ఎలాగ బాగుపడ్డారు ఆపరేషన్ లేకుండా, మెడిసిన్ లేకుండా అని. సో ఇతని పేరు డాక్టర్ డో డిస్పెంజా. అతడు సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించి చాలా పుస్తకాలు కూడా రాశాడు, స్టడీ కూడా చేశారు. ఆయన రియల్ లైఫ్లో జరిగింది, అనేకుల్ని కలిశారు. సో తనకు అర్థమైంది ఏంటి అంటే నాకే సంకల్పం అయితే వచ్చిందో లోపల ఒక శక్తి ఉంది, ఆ శక్తే ఈ శరీరాన్ని బాగు చేసుకోగలదు అని చెప్పి. సో అలాగ ఆయన కూర్చొని ఏ వ్యాధినైనా కూడా, ఏ సమస్యనైనా శరీరంకి సంబంధించి ఉన్నదాన్ని బాగు చేసుకునే శక్తి మనకే ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. నమ్మకంతో ఫీల్ అయ్యారు, అది చెయ్యడం మొదలుపెట్టారనమాట. సో తన యొక్క రీసెర్చ్లో బాగా తేలిన విషయం ఏంటి అంటే ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ పవర్ మన లోపల ఉంది. డిసీజ్ని, అసంభవమైన వ్యాధుల్ని కూడా దూరం చేసే శక్తి ఉంది. సో దాన్ని మనం బయటికి తీయాలి. దాన్నే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారనమాట. సో పదే పదే సంకల్పం చేస్తూ ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆ సంకల్ప శక్తే ఆటోమేటికల్గా ఆరోగ్యాన్ని బాగు చేస్తూ ఉంటుంది. సో కానీ ఎప్పుడైతే మనము టెన్షన్ అయ్యామా, డిప్రెషన్ అయ్యామా, లేదా మనము ఇక్కడ ఆపాలి, టెన్షన్ అయినా, డిప్రెషన్ అయినా, మనకి ఏదైనా బాధ కలిగినా, దుఃఖం కలిగినా, నకారాత్మకత, నెగిటివిటీ పెరిగింది అంటే డిసీజ్కి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. వ్యాధి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్లు కూడా ఆలోచిస్తున్నారనమాట ఎలా బాగా అవుతుంది అని చెప్పి. అంటే నెగిటివ్ ఆలోచనలు చేస్తే మాత్రము తప్పకుండా శరీరం ఇన్బ్యాలెన్స్ అవుతుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, వేస్తున్న మాత్రలు కూడా పనిచేయవు. ఎందుకంటే మన శరీరంని నడిపించేటువంటి ఆగిలేలు ఆపండి. సో మన శరీరాన్ని నడిపించేటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్కి ఏవైతే సంకల్పాలు పంపిస్తున్న సబ్కాన్షియస్ ఉందో అది చాలా పవర్ఫుల్ ఉంది. దానికి మనం ఎలాంటి సంకల్పాలు, పాజిటివ్ సంకల్పాలు పంపించాము అంటే చక్కగా హెల్దీ హార్మోన్స్ని, హెల్దీ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. బ్రెయిన్లో ఉన్న ఒక్కొక్క సెల్ యాక్టివ్ అవుతుంది. సో అది అతనికి అర్థమైందనమాట, రీసెర్చ్లో తేలినటువంటి విషయం అతనికి. సో మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. మనం కనుక ఫీల్ గుడ్ ఉన్నాము అంటే కనుక, ఫీల్ గుడ్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్ ఏదైతే ఉందో డోపమిన్ అంటారు, ఎండార్ఫిన్స్ అంటారు. అవి మన యొక్క శరీరంలో ఆరోగ్యాన్ని పెంచేటువంటి కెమికల్స్ అన్నమాట. సో అవి బాగా పనిచేస్తాయని వాళ్ళు రీసెర్చ్లో తేల్చుకున్నారు. బ్రెయిన్కి అంత పవర్ ఉందని తెలిసింది. కాబట్టి మనం ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నాము అంటే ఇలా మనం మెడిటేషన్ చేసి ఆ యొక్క పవర్ని మనలో నింపుకుంటూ ఉంటే ఆ పవర్ తప్పకుండా మొత్తం బ్రెయిన్ని నడిపిస్తూ ఉంటుంది. బ్రెయిన్లో నుంచి ఒక మంచి ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటికల్గా హెల్దీగా తయారైపోతాం. కానీ అలా అయిపోతున్నట్టుగా కూడా మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఎంతైతే మనం ఈ పాజిటివ్ థాట్స్ చేస్తుంటామో, హెల్దీగా ఉన్నామంటూ ఉంటామో, మనకు ఆటోమేటికల్గా ఆ హెల్దీగా ఉండేందుకు కావాల్సినటువంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. లైఫ్ కూడా చాలా హెల్దీగా మనకి తయారవుతుంది. అయితే ఉదయం లెగడం కోసం అన్నది మాత్రం మనం ఒక సిస్టమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం లెగడానికి ఒక రీజన్ కనుక ఉంది అంటే అదే మనలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. రెండో విషయము ఇక్కడ ఆపాలి. చాలా రీసెర్చ్లు తేలింది ఏంటి అంటే ఎవరైతే చాలా పాజిటివ్గా ఉన్నారో వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా వ్యాధులని అధిగమిస్తున్నారు. వాళ్ళకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంది. రోగాలు కూడా వాళ్ళ దగ్గరికి తక్కువ వస్తాయి. వచ్చినా కానీ చాలా తొందరగా దూరం అవుతాయి. వాళ్ళకి లోపల నుంచి రెసిస్టెన్స్ పవర్ ఎంత పెరుగుతుంది అంటే ఇంకా రోగాన్ని పెరగనివ్వకుండా చేస్తుంది పాజిటివిటీ ఉండేటువంటి వాళ్ళకి. అందుకోసం మన
గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కూడా మనలో ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ధన్యవాదాలు చెప్తూ ఉంటామో దానివల్ల కూడా మన బ్రెయిన్లో 1200 వెరైటీ, చూడండి అద్భుతం, గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే 1200 వెరైటీ చర్యలు జరుగుతాయంట శరీరం మొత్తంలో. అద్భుతం, అండర్లైన్ పాయింట్. అసంభవాన్ని సంభవం చేసే శక్తి ఉంది. మనం గ్రాటిట్యూడ్ కనుక మనం తెలియజేసామంటే మన శరీరానికి 1200 కెమికల్స్ని రిలీజ్ చేసే శక్తి ఉందంట. ఇది నేను చెప్తుంది కాదు, డాక్టర్ జో చెప్తున్నారు. ఆయన అనుభవం చేసి, ఆయన ఫీల్ అయ్యి, ఆయన రిలీజ్ అయ్యి. సో ఆయన ఏమని చేశారు? ఏమి చేయలే, రిపీటెడ్గా ఒకటే సంకల్పం చేశారు, నేను ఆరోగ్యంగా అయిపోయాను, నేను ఆరోగ్యంగా అయిపోయాను, నేను ఆరోగ్యంగా అయిపోయాను. అంతేకాదు అయిపోయినట్టుగా చూశాడు మనసుతో. చూడడమే కాదు, అలాగ అయిపోయాను అని చెప్పేసేసి అది జరిగిపోయినట్టుగా సంతోషాన్ని కూడా వ్యక్తం చేసుకున్నాడు తనకి తాను. 3 స్టెప్: ఆరోగ్యంగా ఉన్నాను అనడము, అలా ఉన్నట్టుగా చూడడము, అలా ఉన్నాను అన్నట్టుగా సంతోషాన్ని వ్యక్తం చేయడం. తర్వాత ఎప్పుడైతే మనం ధన్యవాదాలు తెలియచేస్తామో అప్పుడు 1200 కెమికల్ రియాక్షన్, 1200 రియాక్షన్స్ మన బాడీలో యాక్షన్స్ జరుగుతాయి. అంటే 1200 వెరైటీ యాక్షన్స్. సో గ్రాటిట్యూడ్ అంటే ధన్యవాదాలు తెలియచేస్తే సో ఎంత శక్తి ఉంది చూడండి శరీరానికి. తర్వాత అప్రిసియేషన్, ప్రశంసిస్తుంటాం కదా, ప్రశంసించడం, ధన్యవాదాలు. శరీరం ఫాస్ట్గా ఒక మంచి కెమికల్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. బ్రెయిన్ రిలీజ్ చేసే కెమికల్, బ్రెయిన్ రిలీజ్ చేసేది మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అది రిలీజ్ చేసేది. సో బయట ఎవరైనా మంచి పని చేశారనుకోండి, చిన్నపిల్లలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి మీరు? మంచి పని చేస్తే ఏమంటారు చెప్పండి? చూద్దాం ఎవరు చెప్తారు. ఎవరైనా మంచి పని చేశారు పిల్లలు, చెప్పండి ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా చేయరా? ఇక్కడ ఎవరబ్బా కింద ఆన్సర్ చేశారు? శ్యామల అక్కయ్య. ఓకే, వెరీ గుడ్, గుడ్. ఏమంటారు? ఇలా ఇలా వాళ్ళకి శభాష్ చెప్తారు, అవునా? ఇప్పుడు మరి మనం ఒక్కొక్క కర్మేంద్రియానికి శభాష్ చెప్దామా? శభాష్ అనగానే ఏం చేయాలి మీరు? మీ బ్రెయిన్కి శభాష్ చెప్పండి అంటే ఇలా ఇలా. యాక్చువల్గా దీన్ని ట్యాపింగ్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. మనకు ఇప్పుడైతే ఈరోజు మనము చక్కగా ఒక్కొక్క దానికి శభాష్ ఇస్తూ ఉంటాం, ఇలా 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 అని. నిన్నేం చేస్తాం? ఇలా ఒక్కొక్క దాన్ని ప్రేమగా గుర్రాన్ని గుర్రం కదా శరీరం. శివ పరమాత్మ ఏమని చెప్తారు అంటే ఈ శరీరం అనేటువంటిది ఒక గుర్రం అంట. గుర్రాన్ని ఏం చేస్తారు? ఇలా 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 అంటారు కదా. నిన్నేం చేస్తాము? శరీరాన్ని ఇలా 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 దువ్వామన్నమాట, నిన్నంత శరీరాన్ని. అర్థమైందా? నిన్నంత ఇలా 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 దువ్వాం. శరీరాన్ని ఎప్పుడు కూడా గుర్రంలాగాని ఇలా 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 అంటుంటే, ఇలా ఇలా అంటుంటే పరిగెడుతుంది. అంతేకాని అంకుశం తీసుకొని పొడిచామనుకోండి, అంకుశం తీసుకొని పొడుచుకోవడం అంటే ఏంటి? బాలేదు బాలేదు బాలేదు, ఎప్పుడు బాగవుతుందో ఏమో, నాకు బాగోదులేండి, ఇంకా నాకు ఇలాగే ఉంటుందిలేండి, నా కర్మ ఇలాగే లేండి, ఏంటో నొప్పులు అని మనం బాధపడుతూ, ఫోన్లు చేసేవరికైనా చెప్తూ, వాళ్ళకి వర్ణన చేస్తూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తున్నామంట, అంకుశం ఉంటుంది కదా ఎద్దుని పొడవడం కోసం, ఇలా గుచ్చుతారనమాట. గుంచితే పరిగెడతా ఉంటుంది. సో ఎంత గాయం అవుతుందండి, ఎంత నొప్పి అవుతుంది. శివ పరమాత్మ చెప్తారు ఎప్పుడు కూడా మీరు శరీరానికి తక్కువ చేసి మాట్లాడడం, దాన్ని తక్కువగా దెబ్బలాడడం అంటే శరీరంని అదొక ఎనర్జీ ఎంత సహాయం చేస్తుంది, ఎంత సహకరిస్తుంది, ఎన్ని రకాలుగా. అసలుకి వేరే వాళ్ళకి కాళ్ళే లేవండి, మనకి కాళ్ళు ఉన్నాయా లేదా? ఒక కాలే లేదు, 2 కాళ్ళే లేవు, పక్షవాతం వచ్చేసి మంచానికే పడి ఉన్నారు. మనకు కాళ్ళు ఉన్నాయి, కళ్ళే లేవు, చేతులే లేవు. గుండె ఎప్పుడు పోతుందో అన్నట్టుగా ఉంది కొంతమందిది. కొంతమంది అలా మంచానికి పడి ఉన్నారు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంది. అయ్యో, వాళ్ళందరితో పోలిస్తే మన శరీరం చాలా బాగుందా లేదా?
చెప్పండి, ఎంత బాగుంది, ఎంత చాలా బాగుంది చెప్పండి. ఇంత బాగుందా, ఇంత బాగుందా, ఎంత బాగుంది? సో బాగుంది కదా, మరి బాగున్న దాన్ని మెచ్చుకోవాలి కదా. ముందు ఇక్కడ మెడపైన చేయి పెట్టేసేసి మెచ్చుకోండి, కళ్ళు మూసుకొని మెచ్చుకోండి. నువ్వు చాలా మంచిదానివని మీకు మీరు మనసుతో మెచ్చుకోండి. చాలా మంచిదానివి, థ్యాంక్ యూ, చాలా నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఉన్న కారణంగా నేను ఎన్నో చేయగలుగుతున్నాను, ఎన్నో పుణ్యకర్మలు చేయగలుగుతున్నాను, ఎంతో బాగా పరమాత్మ స్మృతిలో ఉండగలుగుతున్నాను, ఆయన సేవ చేసుకోగలుగుతున్నాను. నువ్వు చాలా చాలా చేసి పెట్టావు, నిన్ను అసలు నేను గుర్తించలేదు, నీ శక్తిని నేను గుర్తించలేదు, నిన్ను గుర్తించలేదు. యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్ అనండి. యు ఆర్ గ్రేట్. శబాష్ 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 శబాష్. ఓకే, బాగుంది కదా, ఫీల్ కూడా అయింది. సరే, మరి ఒక్కొక్క దానికి శబాషి ఇవ్వాలి కదా. అందుకని నేను బ్రెయిన్ అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? మెల్లగా బ్రెయిన్కి ఇలా ఇలా ట్యాప్ చేస్తారన్నమాట. కళ్ళకి చెప్పినప్పుడు కళ్ళకి ఇలా ఇలా ట్యాప్ చేస్తారు, చెవులకి చెప్పినప్పుడు ఇలాగా ట్యాపింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. మనం వాటికి ఒక్కొక్క కర్మేంద్రియాన్ని టచ్ చేసి థ్యాంక్ యూ చెప్పినట్టుగా అవుతుంది. ట్యాప్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ రక్త ప్రసరణ ఉంది కదా, ఇదంతా కూడా చాలా బాగా మూవ్ అవుతుంది అన్నమాట. ట్యాపింగ్ ఎక్సర్సైజ్ రోజు ఒక ½ అన్ అవర్ చేయమంటారు. మాకు మౌంట్ ఆబులో గ్లోబల్ హాస్పిటల్ ఉంది, అక్కడ డయాబెటీస్ వాళ్ళ కోసము క్యాంప్ చేస్తారనమాట. కొన్ని వేల మంది పేషెంట్స్ మీద ప్రయోగాలు చేశారు. సో ఎవరైతే అక్కడ ఒక 5 days ఉండి హై షుగర్ లెవెల్స్ ఉండే వాళ్ళు వెళ్తారు. ఇప్పటికీ జరుగుతుంది. 5 days మౌంట్ ఆబులో వెళ్ళి ఉండొచ్చు, గ్లోబల్ హాస్పిటల్లో ఉండొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, క్యాంప్ ఉన్నప్పుడల్లా మీకు డేట్స్ చెప్తాము. అక్కడ తెలుగు అక్కయ్య ఉన్నారు, డాక్టర్ రమ్య అని తెలుగు అక్కయ్యనే ఇవన్నీ క్యాంపులు చేస్తూ ఉంటారన్నమాట, మన ఆంధ్ర అక్కయ్యనే. సో ఆమె డయాబెటాలజిస్ట్. సో అక్కడ మెడిసిన్ ఇస్తారు, మెడిటేషన్ కూడా చేయిస్తారు, ఎక్సర్సైజ్ కూడా చేయిస్తారు 5 రోజులు. అండ్ మీదంతా పూటకి చెకింగ్ కూడా చేస్తారు. మీకు పూర్తిగా షుగర్ని నయం చేసుకోవడానికి కావలసినటువంటి విధులు, పద్ధతులు, విధానాలు, చేసుకోకపోతే జరిగేటువంటి నష్టాలు, కష్టాలు అన్నీ చాలా బాగా అర్థం చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, నెంబర్ మీకు పెడతాం కదా లాస్ట్కి, మీరు చెప్పండి, లేదా మీ అక్కయ్యని అడగండి, మీకు అది డేట్స్ వగేరా అంతా చెప్తారు. ఆయా డేట్స్లోనే క్యాంప్కి వెళ్ళాలన్నమాట, తెలుసుకోవాలి శరీరంకి సంబంధించి. అలాగే గుండెకి సంబంధించి కూడా బ్రహ్మకుమారిస్లో క్యాడ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. కాకపోతే దానికి 10 days వెళ్ళాలి, మీ జతలో ఒకరు వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా మన వాళ్ళు తెలుగు అక్కయ్యలు ఉన్నారు, తెలుగు అన్నయ్యలు ఉన్నారు, ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అక్కడ డాక్టర్ గారు అయితే ఎలాగంటే మీకు ఆపరేషనే చేయించేశారా గుండెకి అన్నట్లుగా మెడిటేషన్ చేస్తారనమాట. ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో అలాగా కొన్ని వేల మంది పేషెంట్స్ మీద రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లలో చాలామంది, దానికి డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా ఇష్టం చూపించారు. వారి పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ప్రచురించిన పుస్తకంలో కూడా చెప్పారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఖర్చు లేకుండానే ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి. అయితే ఇది అర్థం కాని వాళ్ళకి వెటకారమే అనిపిస్తుంది, నవ్వులాటే అనిపిస్తుంది. కానీ ఇది గవర్నమెంట్తో టైఅప్ అయి జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవంతా. ఇవేం ఆషామాషి మాటలు కాదు. ఎందుకంటే మనం ఏ మాట అయినా బయటకు వస్తుంది అంటే బ్రహ్మకుమారిస్ది హెల్త్కి సంబంధించి రీసెర్చ్లు అన్నది గవర్నమెంట్తో టైఅప్ అయి, కొన్ని ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయి రీసెర్చ్ చేసి జనరల్స్ తయారు చేసి బయటికి వస్తాయి, ఊరికినే బయటికి రాదు. సో ఎవరికైనా అట్లా ఇంట్రెస్ట్ ఉంటే అట్లాగా చేయండి. సరే, ఇప్పుడైతే మరి చూద్దాం కదా. శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటే, అభినందిస్తూ ఉంటే, శబాష్ చెప్తూ ఉంటే 2 జరుగుతుంది. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. వీలైతే కొంచెం మంచినే కొట్టుకోండి, శుతిమెత్త కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ డయాబెటిక్ క్యాంప్లో ఏం చేస్తారు అంటే అరగంట సేపు మొత్తం శరీరాన్ని టప్ప 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 కొట్టిస్తారనమాట. మంచితనే కొట్టిస్తూ ఉంటారు, టక్క 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 టక్క. ఒక్కసారి ఎలాగ అనిపించేస్తా అంటే మొత్తం శరీరంలో ఉన్న చెత్త, దుమ్ము, ధూళి అంత ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టుగా భలేగా ఉంటుంది అన్నమాట. సో గట్టిగా కొట్టుకుంటే పద్ధతిపూర్వకంగా ఉంటుంది అది ట్యాపింగ్ ఎక్సర్సైజ్. నేను చూస్తాను, ఎక్కడైనా ఉంటే కనుక వీడియో మీకు పెడతాను. మీరు కావాలంటే ఇంట్లో ఒక అరగంట కోసము ఉదయము సాయంకాలము ప్రాక్టీస్ చేయండి.
శివ పరమాత్మ కూడా చెప్తారు, శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాబట్టి శారీరక వ్యాయామాలు చేయాల్సిందే. మనస్సుకు సంబంధించి చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మెడిటేషన్, శరీరంకి సంబంధించి చేసేది అంతా కూడా వ్యాయామాలు. డాక్టర్ కూడా చెప్తుంటారు, డాక్టర్ కూడా ఆయన కూడా చెప్తుంటాడు. సరే, మంచి శరీరం దొరికింది కదా మనకి. ఎవరిచ్చారు? ఆయన గిఫ్ట్ ఇచ్చారు. సో ఒకసారి ఆయనకు థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్స్ ఒక్కొక్క కర్మేంద్రియాన్ని ప్రేమగా అభినందిద్దాం. శబాష్ 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 అందాం, అభినందిస్తాం అన్నమాట. ఓకేనా? నేను బ్రెయిన్ అన్నప్పుడు బ్రెయిన్ అలాగా టచ్ చేయండి, ఫీల్ అవ్వండి, మళ్ళీ ఇలాగా ట్యాప్ చేసుకోండి. కళ్ళు అన్నప్పుడు కళ్ళను కూడా ట్యాప్ చేయండి, టచ్ చేయండి అనండి. చెంపలకి, చేతులకి, నోటి దగ్గర, గొంతు దగ్గర, మెడ దగ్గర ఎలా చెప్తుంటే ఆయా కర్మేంద్రియాలు చెప్పాం కదా. ఎలాగైతే శబాష్ శబాష్ అనుకోమని చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్క కర్మేంద్రియాన్ని శబాష్ 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 అని. ఓకేనా? ఫీల్ అయితే మీ కర్మేంద్రియం మీ మాట వింటుంది. అంటే అర్థం ఏంమాట? మీరు శబాష్ అంటుంటే ఖుషిగా అంటున్నారా, బాధతో అంటున్నారా? ఖుషిగా కదా. మరి ఖుషిగా అన్నప్పుడు ఏం చేస్తుంది? బ్రెయిన్ డోపమిన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. డోపమిన్ రిలీజ్ అయిపోతే ఏమవుతుంది? అది హ్యాపీ హార్మోన్ ఏం చేస్తుంది? శరీరాన్ని హెల్తీగా ఉంచుతుంది. సింపుల్. ఓకే, రెడీయా? బ్రెయిన్ అన్నప్పుడు ఏం చేస్తారు? బ్రెయిన్ని ట్యాప్ చేస్తారు. శబాష్ శబాష్ శబాష్, థ్యాంక్ యూ అని. ఇక్కడ థ్యాంక్ యూ, కళ్ళకి థ్యాంక్ యూ, చెవులకి థ్యాంక్ యూ, శబాష్ శబాష్ శబాష్, చెంపలకి, నోటికి, మెడకి, గొంతుకి, ఇలాగా. ఓకే, వీలైతే కొంచెం బాగానే కొట్టుకోండి, ఏం పర్వాలేదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా కూడా అవుతుంది. చలో, ఓకే. ముందు శివ పరమాత్మని మనసులో ధ్యానం చేసుకుని ఓం శాంతి. శివ పరమాత్మ, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా, ఇంత మంచి శరీరాన్ని నాకు ఇచ్చారు. ధన్యమైంది నా జీవితం. నేను పుణ్యం చేసుకున్నాను అంటే మీరిచ్చిన సద్బుద్ధితోనే నేను పుణ్యం చేసుకున్నాను. ఈరోజు నా ఈ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంది అంటే నేనెక్కడో మీరు చెప్పిన మార్గాన్ని తప్పాను, నేను తప్పుడు కర్మ చేశాను. దాని పర్యవసానమే ఈరోజు నా ఈ శరీరం యొక్క అనారోగ్యం. కానీ నాకు కర్మల గుహ్యగతి తెలిసింది. అందుకని ఈ అనారోగ్యాన్ని నేను చూసి బాధపడటం లేదు. ఇప్పుడు మీ శక్తితో నేను దాన్ని బాగు చేసుకునేటందుకు, ఉపాయాలు తెలుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీ శక్తితో ప్రతి కర్మేంద్రియాన్ని నేను శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మీ శక్తి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. శివుడైన మీ యొక్క శక్తి ఈ దేహం అణువణువులో, కణకణములో మీ శక్తి ప్రవహిస్తుంది. కాబట్టి ప్రతి కర్మేంద్రియం మంచి కర్మలే చేస్తుంది. మీ శక్తి ఆత్మలో నిండి, ఆత్మలో ఉన్న మనస్సు, బుద్ధి, సంస్కారాలు మంచి కర్మలే చేస్తాయి. మనసు మంచిగా ఆలోచిస్తుంది, బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. మీ శక్తితో మంచి సంస్కారాలు తయారవుతున్నాయి. మీ నింపిన ఆ శక్తి ఆత్మల నుండి బ్రెయిన్లోకి ప్రవహించి బ్రెయిన్ కూడా శక్తిశాలి అయ్యే
మొత్తం శరీరానికి సరైన సిగ్నల్స్ పంపించి సరైన రసాయనాల్ని ఉత్పన్నం చేసి శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇదంతా మీ శక్తి. మీ శక్తితో ఈ కళ్ళు మంచినే చూస్తాయి, ఈ చెవులు మీ శక్తితో మంచి వింటాయి, ఈ నోరు మీ శక్తితో మంచి మాట్లాడుతుంది, మీ శక్తితో ఈ చేతులతో మంచి కర్మలే అవుతున్నాయి, మీ శక్తితో ఈ కాళ్ళు సన్మార్గంలోనే నడుస్తున్నాయి. అందుకే నాకు ఇంకే అనారోగ్యాలున్నా మీ శక్తితో, నేను చేసే పుణ్యకర్మలతో, సేవతో అన్ని అనారోగ్యాలు దూరం అవుతాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ శక్తిని నేను ఆత్మలో, దేహంలో అనుభూతి చెందుతున్నాను. ఏమి నా భాగ్యం! భాగ్య విధాత అయిన మీరు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. అందుకే నేను నా భాగ్యాన్ని ప్రశంసించుకుంటున్నాను. మొత్తం దేహాన్ని ప్రశంసిస్తున్నాను, ఒక్కొక్క కర్మేంద్రియాన్ని ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను. బ్రెయిన్ పై తల చేతులు పెట్టండి. మెల్లమెల్లగా బ్రెయిన్ని 2 చేతులతో శబాష్ అనండి. శబాష్, శబాష్, శబాష్. మొదటి భాగాన్ని శబాష్. కళ్ళు శబాష్. చెంపలు శబాష్, శబాష్. చెవులు శబాష్. గొంతు, మెడ శబాష్, శబాష్. ఎంత మంచి సేవ చేస్తున్నావో, ఎంత సహయోగాన్ని ఇస్తున్నావు, ఎన్ని అద్భుతాలు నా చేత చేయిస్తున్నావు. ఆత్మైన నాకు పూర్తి సహకారాన్ని ఇస్తున్నందుకు శబాష్, శబాష్. భుజాన్ని, 2 భుజాలని శబాష్. ఎన్ని బరువులు మోస్తున్నావు, ఎంత బాగా కదులుతున్నావు. శబాష్. కుడి చేతితో ఎడమ చేతిని మొత్తం పైనుంచి కింది వరకు శబాష్, 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 శబాష్. వేళ్ళు, చేతి వేళ్ళు, అరచెయ్యి శబాష్, శబాష్. ఎడమ చేతితో కుడి చెయ్యిని శబాష్. ఎంత పని చేసి పెడుతున్నావు, ఎన్ని రకాల పనులు చేసి పెట్టావు. కుడి చెయ్యి మహత్వం కుడి చేయిదే, ఎడమ చెయ్యి మహత్వం ఎడమ చేతిదే. శబాష్, శబాష్, శబాష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుండె భాగము థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శబాష్, శబాష్, శబాష్. ఎంత సహయోగాన్ని ఇస్తున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెల్లగా చేతులు కిందికి తీసుకురండి, ఊపిరితిత్తులు. థ్యాంక్ యూ. శబాష్, శబాష్, శబాష్. శరీరం మురిసిపోతుంది, అభినందిస్తూ ఉంటే ఆనందపడుతుంది. ఒక్కొక్క సెల్ చక్కగా
ప్రకాశిస్తూ ఉన్నాయి లోపల. కడుపు భాగము శబాష్ శబాష్ శబాష్. జీర్ణ వ్యవస్థ శబాష్, ఎంత సహయోగాన్ని ఇస్తున్నాము. కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, అన్నీ లోపల ఉన్న కిడ్నీలు శబాష్ 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 శబాష్. 2 కాళ్ళను 2 చేతులతో శబాష్ శబాష్ శబాష్. ఎన్ని కిలోమీటర్లు నడిచావు, ఎన్ని అడుగులు వేశావు. శబాష్ 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 శబాష్. అరిపాదాల వరకు, వేళ్ళ వరకు శబాష్ శబాష్. శరీరం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, ఖుషీని అనుభవం చేస్తుంది. నా యజమాని నన్ను గుర్తించాడు, ఆత్మారాజు నన్ను గుర్తించాడు అని. వెనక నడుం భాగము నిలబడండి. నిలబడి వెనక నడుం భాగం నుంచి కింది భాగం వరకు శబాష్ 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 శబాష్. వెనక భాగం నుంచి కింది భాగాల వరకు, పిక్కల భాగం వరకు శబాష్ శబాష్ శబాష్. వీపు భాగం పైన అందితే వెన్నుముక భాగానికి శబాష్ 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 శబాష్. ధన్యవాదాలు ధన్యవాదాలు. కూర్చోండి. ఒకసారి ఫీల్ అవ్వండి. శరీరంలో ఒక తెలియని పుష్పం వికసించిన ఫీలింగ్, ఒక ఫ్రెష్నెస్. ఒక రెస్పాన్స్. సంతోషంతో కూడిన రెస్పాన్స్. చైతన్యతలోనే చైతన్యం వచ్చింది. హే భాగ్య విధాత పరమాత్మ, ఎంతటి భాగ్యాన్ని ఇచ్చారు. ప్రపంచంలో అందరికంటే నేనే ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యమే ఐశ్వర్యం. అందరికంటే నేనే ఐశ్వర్యవంతంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను శాంతి స్వరూపాన్ని. నేను శాంతి స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ నుంచి అఖండ అనంత శాంతి ప్రవాహం నాలో నిండుతుంది. నేను శాంతి స్వరూపాన్ని. ఏ సంకల్పం చేస్తే ఆ శక్తి. నేను శాంతి స్వరూపాన్ని. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. పరమాత్మ శక్తితో నేను ఆరోగ్యంగా ఉన్నాను. పరమాత్మకి ధన్యవాదాలు. ఈ శరీరానికి ధన్యవాదాలు. ఈ మనస్సు ఆయన వైపు మళ్ళుతున్నందుకు, ఆయన వైపు ఆకర్షితమవుతున్నందుకు ఈ మనసుకి ధన్యవాదాలు. బుద్ధివంతుడిగా అయ్యి ఎటు పరిగెట్టకుండా ఇక్కడే ఉన్నందుకు బుద్ధికి ధన్యవాదాలు. మెడిటేషన్ అనేటువంటి మంచి కర్మ ఒక సంస్కారంగా నాకు అవుతున్నందుకు ఈ మంచి సంస్కారానికి ధన్యవాదాలు.
ధన్యవాదాలు, ధన్యవాదాలు. ప్రకృతి బహుమానమైన ఈ దేహానికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ శరీరంలో 1200 ఆరోగ్యకరమైన చర్యలు జరిగాయి. ఈ శరీరం ఇప్పుడు మరింత ఆరోగ్యవంతంగా, మరింత శక్తివంతంగా శివ పరమాత్మ శక్తితో తయారయ్యింది. ఓం శాంతి, శాంతి, శాంతి. ఒకవేళ కళ్ళు మూసుకుంటే 2 చేతులు రబ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకోండి. ఓం శాంతి. ఇలాగ చేస్తూ శరీరానికి ప్రేమించాలి. ప్రేమకి గొప్ప హీలింగ్ ఎనర్జీ ఉంది. ప్రేమకి గొప్ప హీలింగ్ ఎనర్జీ ఉంది. పిల్లలు కూడా ఎందుకు త్వరగా హెల్తీగా అవుతారు అంటే తల్లి బిడ్డని ప్రేమిస్తుంది. ప్రేమించి 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 ఆ ప్రేమ శక్తితో, ఆ హీలింగ్ ఎనర్జీతో బిడ్డ తొందరగా హెల్తీగా అవుతాడు. సో ఈ శరీరం కూడా ఆత్మకి బిడ్డ. అందుకే దీన్ని తిట్టడం, అనుకోవడం అలాంటివి అస్సలు చేయొద్దు. ఎంత సహకరిస్తుంది కదా. ప్రేమించాలి. ఎవరు అడిగినా ఇకపై బాగాలేదు అని చెప్పొద్దు. బాగున్నాను, కొద్దిగా ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి, ఏం పర్వాలేదు, బాగున్నాను చెప్పండి. ఏం చెప్తారు? ఎలా ఉన్నారు? బాగున్నాను చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మళ్ళీ చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, సూపర్, నాకేంటి, ఏదో అయ్యిందంటే ఏదో అవుతూ ఉంటుందిలేండి, అవన్నీ ఏం పట్టించుకోవద్దు, అయిపోద్దండి, ఏం కాదు. అర్థమైందా? అప్పుడు చూడండి ఇంకా ఈ గుర్రం ఎలా పరిగెడుతుందంటే, అబ్బో నా యజమాని నా గురించి ఎంత బాగా చెప్తున్నాడు, నేను బాగా సేవ చేయాలి అని ఇంకా బాగా పరిగెడుతుంది. సరేనా? ఓకే. ఓం శాంతి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి, ఓం శాంతి. పెట్టడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, రికార్డింగ్ ఇవాళ జరిగిన క్లాస్ యొక్క రికార్డింగ్ కావాలన్నా మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు గ్రూప్లో జాయిన్ చేస్తాము. గ్రూప్లో జాయిన్ అయిపోయాక మీకు వస్తుంది. ఓకే, నెంబర్ పెడతారు, చూసుకోండి, నోట్ చేసుకోండి.